నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. రామ్ చరణ్ ఇప్పుడు తనకిచ్చిన ఒక ట్యాగ్ లైన్ క్వశ్చన్ మార్క్గా నిలిచింది. ఇప్పుడు ఆయనకి కలిసి వస్తుందా, కలిసి రావట్లేదంటే చాలా మంది ఏదైతే కొత్తగా పేరు మార్చుకున్నారో సినిమాల కోసం, కెరీర్ కోసం, అది కలిసి రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏంటి ఆ ట్యాగ్ లైన్? ముందేముండేది, ఇప్పుడేమొచ్చింది, ఎందుకు కలిసి రావట్లేదు అంటున్నారు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దీని గురించి మనతో మాట్లాడడానికి ఫిలిం క్రిటిక్ ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే ప్రియాంక. సార్, రామ్ చరణ్ గారు ఇప్పుడు ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏవైతే 2 ఉన్నాయో, ఇప్పుడు వస్తున్న పెద్ది కావచ్చు, అంతకుముందు గేమ్ చేంజర్ కావచ్చు, వీటికి ఆయనకి ఇచ్చిన ఒక ట్యాగ్ లైన్, ఫ్యాన్స్ ఇచ్చిన ట్యాగ్ లైన్ ని కాదు అని మరొకటి ఆయన పెట్టుకోవడం అనేది జరిగింది. అది కూడా ఫ్యాన్స్ ఇచ్చినప్పటికీ కూడా బట్ ఆయన కలిసి రావట్లేదు, పవర్ లేదు అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. సో ఏంటి ఆ 2 ట్యాగ్ లైన్స్, ఎందుకు ఆయనకి అంత పవర్ కావట్లేదు? అంటే జనరల్ గా మన సినిమా పరిశ్రమలో సెంటిమెంట్లు చాలా ఎక్కువ ఉంటాయి కదా. సినిమా ఫీల్డ్ అంటేనే సెంటిమెంట్ కి ఒక మారు పేరు లాగా ఉంటది. కాబట్టి ఇదేంటంటే RRR తర్వాత రామ్ చరణ్ RRR సినిమా గ్లోబల్ గా రిలీజ్ అయింది. గ్లోబల్ గా మంచి పేరు వచ్చింది. తర్వాత ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. సో ఇంటర్నేషనల్ ఫేమ్ వచ్చిన తర్వాత రామ్ చరణ్కి గ్లోబల్ స్టార్ అనే ఒక ట్యాగ్ లైన్ వచ్చింది. అయితే ఈ RRR తర్వాత వచ్చిన 2 సినిమాలు అంటే ఆచార్యలో మెయిన్ లీడ్ కాకపోయినా కూడా ఇంచుమించుగా చిరంజీవితో పాటు తన ఫాదర్తో పాటు యాక్ట్ చేశాడు. ఆ సినిమా డిసప్పాయింట్ చేసింది. తర్వాత గేమ్ చేంజర్ బాగా బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. సో దానివల్ల అంటే 2 సినిమాలు డిసప్పాయింట్ చేశాయి కాబట్టి అంతకుముందు టైటిలే మెగా పవర్ స్టార్ అనే టైటిలే చాలా బాగుంది కాబట్టి దాన్నే కంటిన్యూ చేయాలన్న ఆలోచనతో ఇప్పుడు పెద్ద సినిమాకి మెగా పవర్ స్టార్ అని చెప్పి వేస్తున్నారు. దీనికి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏముండవు, ఓన్లీ సెంటిమెంటే. ఇప్పుడు మెగాస్టార్లో ఉన్న మెగా, పవర్ స్టార్లో ఉన్న పవర్ 2 తీసుకొని మెగా పవర్ స్టార్ అని చెప్పి తనకి టైటిల్ ఇచ్చారు. అది మగధీర సినిమాతోటి అది యాప్ట్ అయిపోయింది. ఫస్ట్ సినిమా చిరుతతోటి కూడా అతను పర్ఫార్మెన్స్, బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఫైట్స్ కానీ, డాన్స్ కానీ, పర్టికులర్ డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది రామ్ చరణ్. సో మొదటి సినిమాతోటి ప్రూవ్ చేసుకున్నాడు. 2వ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. దాంతో మెగా పవర్ స్టార్ అనేది బాగా యాప్ట్ అయింది. తర్వాత కూడా చాలా ఇప్పుడు బ్లాక్ బస్టర్స్ చాలా ఉన్నప్పటికీ కూడా ఈ RRR తర్వాత వచ్చిన ఈ 2 సినిమాలు డిసప్పాయింట్ చేసిన నేపథ్యంలో గ్లోబల్ స్టార్ అంటే ఏమవుద్దంటే ఇప్పుడు సినిమాలు సరిగా ఆడకుండా, ఇంటర్నేషనల్ రీచ్ లేకుండా గ్లోబల్ స్టార్ అంటే అంత బాగుండదు కదా. ఇప్పుడు ఆచార్య సినిమా మన బాలీవుడ్లో కాదుగా, తెలుగులో కూడా ఆడలేదు. గేమ్ చేంజర్ సినిమా కూడా అక్కడ ఆడలేదు, ఇక్కడ ఆడలేదు. ఇంకా గ్లోబల్గా రిలీజ్ అనేది అంటే వేరే లాంగ్వేజెస్లో కానీ వాటిలో రిలీజ్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి గ్లోబల్ రీచ్ లేకుండా గ్లోబల్ స్టార్ అని చెప్పడం బాగుండదని వాళ్ళు ఆలోచించుకొని ఈ మెగా పవర్ స్టారే బాగా పవర్ఫుల్ ఉంది, అది అలాగా వృధాగా ఉండిపోతుంది, అంత పవర్ ఉన్నటువంటి ఇది టైటిల్ మెగా పవర్ స్టార్ అనే టైటిల్ ఎవరు ఇంకా వేరే వాళ్ళు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మెగా పవర్ స్టార్ని పెట్టుకోలేరు కదా. కాబట్టి ఈ మెగా పవర్ స్టార్ అయితేనే బాగుంటుందని చెప్పి మార్చడం జరిగింది. అంటే రామ్ చరణ్ పేరు విషయంలో కూడా ముందు అతన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు రామ్ చరణ్ తేజ్, రామ్ చరణ్ తేజ్, తర్వాత 2వ సినిమాకు 3వ సినిమాకు తేజ్ అన్నది ఇంకా తీసేశారు. అంటే తీసేయడం అంటే పేరులో ఇంకా రామ్ చరణ్ అనడం పెట్టారు. రామ్ చరణ్ తేజ్ అన్నది లేకుండా ఓన్లీ రామ్ చరణ్ అని చెప్పి అంటున్నారు. అలాగే ఇప్పుడు ఈ టైటిల్ కూడా గ్లోబల్ స్టార్ కంటే కూడా మెగా పవర్ స్టార్ అనేది బాగుందన్న ఉద్దేశంతో ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేస్తున్నారని మనం అనుకోవచ్చు. అంటే సార్, చాలా మంది అంటుంది ఏంటంటే ఇప్పుడు పవర్ స్టార్ అనేది తన తండ్రి అలానే బాబాయ్ వీళ్ళిద్దరి పరువు కాపాడాలి ఈ పేరు పెట్టుకున్నారు అంటే. సో అంటే అంత సక్సెస్ రేట్ లో ఈయన దూసుకుపోతూ ఉండాలి. చిన్న తేడా వచ్చినా తిట్టేది ఎవరిని అంటే తండ్రిని తిడతారు. ఎందుకంటే పేరు యాడ్ చేసుకున్నందుకు ఆ పేరుని నిలబెట్టలేకపోయావు అని. బట్ ఈయన సొంతంగా ఒక ట్యాగ్ లైన్ వచ్చింది, అది సక్సెస్ అయిందో అవలేదో పక్కన పెడితే దాన్ని నిలబెట్టుకునే క్రమంలో ఈయన వెళ్ళాలి అనుకోవడంలో కూడా ఒక విధమైన న్యాయం ఉంది. కాబట్టి ఎందుకు ఈ వ్యత్యాసం మనకి అంటే గ్లోబల్ స్టార్ అలానే కాదు. అంటే డెఫినెట్లీ రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకున్నాడు. మొదటి సినిమాతోటి చిరుతతోటి అనిపించుకున్నాడు. మగధీరతోటి ఇంకా ఎక్కువ ఇది ప్రూవ్ చేసుకున్నాడు. మెగా పవర్ స్టార్ అనే టైటిల్కి 100% అతను న్యాయం చేశాడు. అక్కడ వరకు అందులో డౌట్ లేదు.
ఇప్పుడు చెప్పే కదా ఈ గ్లోబల్ స్టార్ అనేది ఏంటంటే టైటిల్ సెంటిమెంట్ పరంగా టైటిల్ వచ్చి రాలేదు అన్న దీంతో దాన్ని వెనక్కి తీసుకొని మెగా పవర్ స్టార్ అనేది కంటిన్యూ చేయడం తప్ప దానికి సంబంధించి అంటే వాళ్ళ బాబాయ్ కానీ వాళ్ళ నాన్న కానీ ఇంకోలాగా అనుకునేది ఏమి ఉండదు. చెప్పే కదా ఎక్కువ ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి గ్లోబల్ స్టార్ అని పెట్టుకున్న తర్వాత రామ్ చరణ్ యాక్ట్ చేసిన సినిమాలు కమర్షియల్గా సక్సెస్ కాలేదు కాబట్టి గ్లోబల్ రీచ్ కూడా లేదు కాబట్టి దాన్ని అంత బాగాలేదులే అని అనుకుని అది అంత సూట్ అవ్వడం లేదులే అని చెప్పి ఈ మెగా పవర్ స్టార్ని కంటిన్యూ చేస్తున్నారని మనం అనుకోవచ్చు. అంటే మన చిరంజీవి గారిని కూడా తీసుకుంటే ఆయన్ని ఫస్ట్లో సుప్రీం స్టార్ అని చెప్పి ముందు ఆయన బిరుదు, మెగాస్టార్కి ముందు ఆయన బిరుదు సుప్రీం స్టార్. ఓకే. తర్వాత సుప్రీం నుంచి మెగా అయ్యాడు ఆయన. నాకు తెలిసి ఛాలెంజ్, రాక్షసుడు ఆ సినిమాల టైంలో సుప్రీం స్టార్ లేదా సుప్రీం హీరో అని చిరంజీవి గారిని పిలిచేవాళ్ళు. ఈవెన్ ఆ పాట కూడా సుప్రీం హీరో నువ్వా అని ఒక పాట ఉంటుంది. అంటే ఆ టైటిల్ తోటి ఒక పాట కూడా రాసేంత ఇది ఫెమిలియర్ అయింది ఆ టైటిల్. తర్వాత సుప్రీం స్టార్ని మెగాస్టార్ వచ్చిన తర్వాత సుప్రీం స్టార్ పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ సుప్రీం స్టార్ టైటిల్ మన సాయి ధరమ్ తేజ్ పెట్టుకుంటున్నాడు సుప్రీం హీరో అని. ఆయన సుప్రీం అని సుప్రీం సినిమా కూడా చేశాడు. తర్వాత సుప్రీం స్టార్ అని చెప్పి టైటిల్ తను ఆ టైటిల్ ఎవరు యూజ్ చేయట్లేదు కాబట్టి మనకి తను కూడా మెగా మేనల్లుడు కాబట్టి తను సుప్రీం హీరో అని చెప్పి పిలిపించుకుంటున్నాడు. అలాగే ఇప్పుడు మన అల్లు అర్జున్ మొన్నటి వరకు ఆయన్ని స్టైలిష్ స్టార్ అనేవాళ్ళు. ఈ పుష్ప దగ్గర నుంచి ఐకాన్ స్టార్ కదా. అదే పుష్ప సినిమా డిసప్పాయింట్ చేసి ఉంటే ఏం చేస్తారు, ఈ ఐకాన్ స్టార్ మనకు వచ్చి రాలేదులే, ఇదే స్టైలిష్ స్టారే మనం కంటిన్యూ చేద్దాంలే అని అనుకుంటారు. ఇప్పుడు ఈవెన్ సుధీర్ బాబు ఆయన నెట్రో స్టార్ అని ఇలా 2-3 మార్చుకొని ఇప్పుడు నవదళపతి అని చెప్పి పెట్టుకున్నాడు మన మహేష్ బాబు బామ్మది. ఆయన నిట్రో స్టార్ అని ఇలా వేరే 2-3 ట్రై చేశాడు. అవి అంతగా కనెక్ట్ అవ్వడం లేదని చెప్పి ఇప్పుడు మళ్ళీ నవదళపతి అని ఇప్పుడు జటాధర సినిమా రిలీజ్ అవుతుంది అతనిది, అందులో మళ్ళీ నవదళపతి అని పెట్టుకున్నాడు. కాబట్టి వీళ్ళు అప్పుడప్పుడు ఇలాగా మనకి ఆ టైటిల్లో వచ్చి రాలేదనుకుంటే మార్చుకోవడం అనేది సహజంగా జరిగేది. కాబట్టి ఇది కూడా గ్లోబల్ స్టార్ నుంచి మళ్ళీ మెగా పవర్ స్టార్కి రావడం వల్ల అతని స్థాయి తగ్గిందని మనం అనుకోవాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. ఇప్పుడు ముఖ్యంగా పెద్ద సినిమా మీద మంచి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఉప్పెన సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టినటువంటి సానా బుచ్చిబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. నాకు తెలిసి ఉప్పెన వచ్చి ఒక 3-4 years అయిపోయింది కదా. అప్పటి నుంచి ఇదే ప్రాజెక్ట్ మీద అతను కూర్చొని ఇది చేస్తున్నాడు. దీనికేమో సుకుమార్ దానికి సుకుమార్ రైటింగ్స్లో ఆయన కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్గా ఉన్నాడు. కాబట్టి పెద్ద సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి 100% రీచ్ అవుతాడని మనం చెప్పొచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రియాంక.